సిగ్గు సిగ్గు 10 సంవత్సరాలుగా విభజన హామీలను అమలు చేయకపోవడం, సిగ్గు సిగ్గు 10 సంవత్సరాలుగా విభజన హామీలను అమలు చేయకపోవడం, నశించాలి కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, నశించాలి కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. తెలంగాణ జనసమితి పార్టీ అధినేత ప్రొఫెసర్ కోదండరాం గారి ఆధ్వర్యంలో ఈ నెల 21వ తారీఖు రోజు హైదరాబాదులోని ఖైరతాబాదులో మోస్ఫగుండం విశ్వేశ్వరయ్య భవన్లో రాష్ట్ర విభజన హామీల అమలు కోసం కేంద్ర ప్రభుత్వము గత 10 సంవత్సరాలుగా ఏదైతే వివక్షాపూరితంగా తెలంగాణ రాష్ట్రం మీద సవతి తల్లి ప్రేమ చూపిస్తుందో ఈ పరిణామాలను ఎండగట్టడం కోసం కోదండరాం గారి నాయకత్వంలో రాష్ట్రంలో భారీ సదస్సు జరగబోతా ఉంది. దీనికి పెద్ద ఎత్తున మేధావులు తరలి వస్తా ఉన్నారు. ఈ సందర్భంగా అమరవీరుల స్తూపం గన్ పార్క్ దగ్గర ఈ సదస్సుకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది. రాష్ట్రం విభజన చెందేటప్పుడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న ఈ మోడీ ప్రభుత్వము ఇప్పటి వరకు ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో బీఆర్ఎస్ కూడా ఇక్కడ పరిపాలించింది. కానీ ఎప్పుడు కూడా రాష్ట్రానికి విభజన చట్టంలో వచ్చే ఆ హక్కుల గురించి గాని ఒక్కసారి కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి ఆ అమలు చేసిన సాధించుకునే ప్రయత్నం బీఆర్ఎస్ ప్రభుత్వం గాని ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం చేయలేదు. పైగా అనేక సందర్భాల్లో పార్లమెంటు సాక్షిగా ఇప్పుడున్నటువంటి మోడీ ప్రభుత్వంలో స్వయంగా ప్రధానమంత్రి మోడీ గాని హోం మంత్రి అమిత్ షా గాని అనేక సందర్భాల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కూడా చాలా అవమానకరంగా చులకనగా మాట్లాడిన సందర్భం. అటు 10 సంవత్సరాలు కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్రానికి వచ్చే విభజన హామీలను అమలు చేయలేదు. 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా గానీ కేసీఆర్ కూడా ఏ రోజు మోడీ తోటి కొట్లాడి ఇక్కడ విభజన హామీల కోసం ఆయన ఉద్యమించిన చరిత్ర లేదు. ఈ రెండు పరిణామాలను గమనిస్తే కేంద్రంలో ఉన్న మోడీ ఇక్కడున్న కేసీఆర్ ఇద్దరు ఒకటే. అక్కడున్న బీజేపీ ప్రభుత్వమైనా ఇక్కడున్న బీఆర్ఎస్ ప్రభుత్వము గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వమైనా ఇవి రెండు ఒకటే కాబట్టి వీళ్ళిద్దరు ఒకటే కాబట్టి ఇవి ఇక్కడ విభజన హామీలు అమలు కాలే. అందుకనే రాష్ట్రంలో ఉన్న ఒక నియంత్రణ దించేసినాం. రాష్ట్రంలో ఉన్న ఒక నియంత్రణ కేసీఆర్ రూపంలో ఉన్న తెలంగాణ ఉద్యమకారులను ఉద్యమ ఆకాంక్షలను తుంగలో దొక్కినటువంటి ఈ నియంత కేసీఆర్ ను దించేసినాం. అదేవిధంగా అటు కేంద్ర ప్రభుత్వం విభజన హామీలను అమలు చేయకుండా సందర్భం వచ్చిన ప్రతి సందర్భంలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను అవహేళన చేస్తూ అవమానించిన